Good morning, everybody. I'm Dr. A.J.R.K., psychiatrist, Vijayawada. సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. గ్లోబల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన పిలుపు మేరకు వరల్డ్ మెంటల్ హెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మహత్య నివారణ వారోత్సవాలు మరియు సెప్టెంబర్ 10వ తారీఖుని ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్సు ఈ ఆత్మహత్య నివారణ పట్ల అనేక అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సూసైడ్, ఈ సూసైడ్ అనేది ఈ టర్మ్ ఏంటంటే సెల్ఫ్ సైడ్, కిల్లింగ్ హిమ్సెల్ఫ్, తనను తాను చంపుకొనుట, తనను తాను హాని చేసుకొని చంపుకోవటాన్ని సూసైడ్ అని మనం పిలుస్తూ ఉంటాము. ఈ సూసైడ్ ఈ మధ్యకాలంలో ఎంతగా పెరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా 7 నుండి 8 లక్షల జనాభా ప్రతి సంవత్సరం ఆత్మహత్య వల్ల తమ అసువులు బాస్తున్నారు. ప్రతి 100 మరణాల్లో 1.5% ఆత్మహత్యలుగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి 45 సెకండ్లకు ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి ఆత్మహత్యతో చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. స్త్రీ పురుషుల్లో పురుషులు 3 రెట్లు అధికంగా చనిపోతున్నారు ఆత్మహత్య ద్వారా. స్త్రీలు 3 రెట్లు అధికంగా ప్రయత్నాలు చేస్తున్నారు, ఆత్మహత్య ప్రయత్నాలు. ఈ రకంగా ఇన్సిడెంట్స్ ప్రవలెన్స్ ఉండగా మరి ఆత్మహత్యల్లో కూడా మనకు రకరకాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆత్మహత్య తలంపులు, సూసైడ్ ఐడియాస్ మాత్రమే ఉండేవాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళ ప్రయత్నం చేయరు. అలాగే సూసైడ్ అటెంప్ట్స్, ఈ అటెంప్ట్స్లో నాన్ ఫ్యాటల్ అటెంప్ట్స్, అంటే చనిపోవాలని ఇంటెన్షన్ ఉంటుంది కానీ తీవ్రమైన ప్రయత్నం అయితే చేయరు. కొంతమంది ఫ్యాటల్ అటెంప్ట్స్, ఇక చనిపోయే లెవెల్లో చనిపోయే వరకు ఆత్మహత్య ప్రయత్నం చేసి చనిపోతారు. ఈ రకమైన ఆత్మహత్యలు కూడా ఉన్నాయి. అసిస్టెడ్ సూసైడ్ అంటే ఇతరుల ప్రమేయంతో, జోక్యంతో, ఇతరుల యొక్క ఆత్మహత్య తలంపులు రెచ్చగొట్టే విధానంతో, వాళ్ళ యొక్క మాటలు, చేష్టలు, వాళ్ళు సప్లై చేసే సామగ్రి ఆత్మహత్యని ప్రోత్సహించి ఇంకొకరిని ఆత్మహత్య చేసుకొని చనిపోయేట్లు చేయటం. ఇది యుతనేషియాకి ఆపోజిట్. యుతనేషియాలో ఆ వ్యక్తి చనిపోవాలన్న కోరికను బై హిజ్ రిక్వెస్ట్ ఆర్ దిస్ వన్, అంటే ఇక టెర్మినల్ స్టేజ్లో డాక్టర్స్ ద్వారా యుతనేషియా చంపబట్టాన్ని మనం అదొక ప్రయత్నంగా చెప్పుకుంటాము. మరి ఎక్స్టెండెడ్ సూసైడ్, ది హోమిసైడ్ సూసైడ్ ఆర్ మర్డర్ సూసైడ్, ఇతరులని చంపేసి తనకు తాను చనిపోవటం, ఇది ఎక్స్టెండెడ్ సూసైడ్గా చెప్పుకుంటాము. మరి ఇంకా చెప్పాలి అంటే పారాడాక్సికల్ సూసైడ్, ఇది మనం ఒక తలంపుతో మెడిసిన్ ఇస్తే అది ఇంకో తలంపుకు దారి తీసిందని, అప్పుడు డిప్రెషన్లో ఉన్న వ్యక్తి, ఆత్మహత్య తలంపుల్లో ఉన్న వ్యక్తికి యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ వాడి, కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్లో అది ఆత్మహత్య ప్రయత్నాన్ని రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునే విధానాన్ని పారాడాక్సికల్ సూసైడ్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ఆత్మహత్యలకు మనం అసలు కారణాలు ఏంటి, కారణభూతాలు ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని ఆలోచిస్తే అనేక రకాల కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. జన్యుశాస్త్ర రీత్యా కొన్ని అనువంశికంగా కొన్ని కుటుంబాల్లో ఈ ఆత్మహత్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది మెదడులోని కెమికల్ ఇంబ్యాలెన్సెస్, సెరటోనిన్, నారెఫ్రిన్, నారెడ్రినల్, ఈ యొక్క కెమికల్స్ యొక్క సమతుల్యత దెబ్బతిన్నప్పుడు వాళ్ళల్లో ఈ డిప్రెషన్ కానీ, కొన్ని మానసిక రుగ్మతలు కానీ, తద్వారా ఆత్మహత్యలు కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మానసిక వ్యాధులు, ముఖ్యంగా ఎక్కువ ఆత్మహత్యలు మానసిక వ్యాధిగ్రస్తుల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది మేజర్ డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, పర్సనాలిటీ డిజార్డర్, ఆల్కహాల్ డిపెండెన్స్, డ్రగ్స్కు బానిసలైన వారు, మరి వ్యక్తిత్వ సమస్యలు ఉన్నవారు, ఇలా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఇలా అనేక రకాల మానసిక రుగ్మతల వల్ల కూడా ఓసిడి, ఇలా వీటి వల్ల ఆత్మహత్యకి బారిన పట్టడం, చనిపోవటం అనేది జరుగుతూ ఉంది. మరి మానసిక వ్యాధుల తర్వాత తీసుకుంటే మరి ఈ మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు, డ్రగ్స్,
తాగుడు, మరి ఇలాంటివి కూడా ఈ ఆత్మహత్యలకి కారణభూతాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి జీవితంలోని ఒడిదుడుకులు, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ బ్రాటప్, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ కోపింగ్ ఎబిలిటీసు, వాళ్ళు స్ట్రెస్ని రిసీవ్ చేసుకునే విధానం, మరి యుక్త వయసులో చూసుకుంటే రకరకాల కారణాలు, లవ్ అఫైర్స్ అని, లవ్ ఫెయిల్యూర్స్ అని, బ్రేకప్స్ అని, ఇంపల్సివ్గా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. అకాడమిక్గా వెనకపడ్డాము, ర్యాంక్ తక్కువ వచ్చింది, వాళ్ళకన్నా మనం వెనకపడ్డామని కంపేర్ చేసుకొని చనిపోయే వాళ్ళు ఉన్నారు. మరి యువతలోని డ్రగ్స్, ఆల్కహాల్ వల్ల పెడదోవ బట్టి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఎంప్లాయ్మెంట్ లేదని, వచ్చిన జాబ్ సాటిస్ఫై అవ్వక, జాబ్లో ప్రమోషన్ లేదని, క్రియేటివిటీ లేదని, అలాగే ఇమిగ్రేషన్ వల్ల దూర ప్రాంతాలకి వెళ్ళి ఒంటరిగా జీవించటం వల్ల, అలాగే త్వరగా మ్యారేజ్ కాకపోవటం, మ్యారేజ్ అవ్వటం, అలాగే మ్యారేజ్ అయ్యి విడోయర్ అవ్వటం, మరి ఇలాంటి కారణాల వల్ల కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగే లేటు వయసులో చూసుకుంటే శారీరక రుగ్మతలు, క్యాన్సరు, హెచ్ఐవి, అంతెందుకంటే కొంతమంది మాకు ఈ మధ్య షుగర్ వచ్చిందన్నారని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తున్నారు. ఇలా అనేక రకాల శారీరక రుగ్మతలు కూడా ఆత్మహత్య ప్రేరేపకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. వృద్ధాప్యంలో చూసుకుంటే జీవితం అంతా త్యాగం చేసి పెంచిన బిడ్డలు మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు, నిరాదరించారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు ఎమోషనల్ సపోర్ట్ లేదు, ఎకనామిక్ సపోర్ట్ లేదు, మమ్మల్ని గాలికి వదిలేశారు అని చెప్పి ఆత్మహత్య చేసుకోవటం. వృద్ధాప్యంలో మోయలేని ఇలాంటి భారాలే కాకుండా రుగ్మతల భారం, అంటే ఆ వయసు రీత్యా వచ్చే శారీరక రుగ్మతలు, క్యాన్సరు, ఎయిడ్స్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్, ఇలాంటి అనేక రకాల జబ్బులు కూడా ఆత్మహత్య ప్రేరేపకాలుగా కనిపిస్తున్నాయి. ఇలా ఆత్మహత్యలకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కానీ, రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ మనకు అనేకమైనవి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళని ఎలా రక్షించాలి అంటే, మానసిక రుగ్మతలు ఉన్నవాళ్ళు సైకియాట్రిస్ట్ని అప్రోచ్ అయ్యి మానసిక వైద్యం చేయించుకొని ఆత్మహత్య బారిన పడకుండా కాపాడుకోవాలి. శారీరక రుగ్మతలు ఉన్నవాళ్ళు ఫిజిషియన్నో, డాక్టర్నో, కార్డియాలజిస్ట్నో, రొమటాలజిస్ట్నో, కన్సర్న్డ్ డాక్టర్ని కలిసి తద్వారా వైద్య చికిత్స పొంది చక్కగా నార్మలైజ్ జీవించవచ్చు. మరి అలాగే రకరకాల వ్యాధులు కానీ, సమస్యలు, ఇంకా ఎకనమిక్, అంటే ఇప్పుడు ఈ జాయింట్ ఫ్యామిలీస్ నుండి న్యూక్లియర్ ఫ్యామిలీ అయ్యి పిల్లలతో నిర్లక్ష్యం చేయబడ్డ వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళి పిల్లల యొక్క ఆదరణ పొందటం, వాళ్ళ యొక్క ఆదరణ ద్వారా మళ్ళీ వాళ్ళు తిరిగి చక్కగా జీవితం వైపు, ఆనందం వైపు అడుగులు వేయటం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మనకు ఆత్మహత్య తలంపులతో ఆత్మహత్య బారిన పడి చనిపోయే వాళ్ళని రక్షించాలి అంటే వాళ్ళ వార్నింగ్ సిగ్నల్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఆత్మహత్యకి ఎవరు బారిన పడుతున్నారు, వాళ్ళని ఎలా కనుక్కోవాలి, మనం రక్షించాలంటే ఎవరు ఆత్మహత్య చేసుకోబోతున్నారో తెలియాలి కదా. అప్పుడు దాకా మామూలుగా ఒక వ్యక్తిత్వంతో ఒక మామూలు జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి ఉన్నట్లుండి నిరాసక్తంగా, డల్గా, విత్డ్రాన్గా, ఎవరిని కలవకుండా, నిరాసక్తంగా, నిరాశాజనకంగా మాట్లాడుతూ ఎందుకు ఈ జీవితం వేస్ట్, దండగా, నేను భూమికి భారం, నా కుటుంబానికి భారం, నేను చచ్చిపోతే బాగుండు అనే మాటలు మాట్లాడుతూ మరి డల్ అయిపోయి నలుగురిలో కలవలేకపోవటం, నలుగురిని గ్రీట్ చేయకపోవటం, పనికి వెళ్ళకపోవటం, ప్రొడక్టివ్గా పనిచేయకపోవటం, కెరీర్ మీద దృష్టి లేకపోవటం, ఆబ్సెంటిజం, సస్పెన్షను, డిస్మిస్సు, ఇలాంటివి కూడా పనిలో జరగటము, మరి దిగులు, బాధ, నిరాశ, దుఃఖం, విరక్తి, ఆత్మహత్య తలంపులు, ప్రయత్నాలు, ఆలోచనలు, ఇవన్నీ ఆ వ్యక్తిలో కనిపించడం చూసిన వాళ్ళు ఎందుకురా 3 ముప్పొద్దులా తింటున్నావు, నీకు ఎందుకురా ఈ మాటలని నిర్లక్ష్యం చేయకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఇతన్ని ఖచ్చితంగా మానసిక వైద్యం చేయించాలి, మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అని తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ముందు ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే కుటుంబ పెద్దల యొక్క కౌన్సిలింగ్, ఆదరణ, ప్రేమ, ప్రోత్సాహం, ఎమోషనల్ సపోర్ట్, ఎకనామిక్ సపోర్ట్, నేనున్నానన్న భరోసా, సెక్యూరిటీ ఫీలింగ్, భర్తకు భార్య, భార్యకు భర్త, ఆ కుటుంబ పెద్దలు, కుటుంబం, పిల్లలు అందరూ చక్కటి సపోర్ట్ ఇవ్వటం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయటం. అప్పటికీ అతను బయటికి రాకపోతే డెఫినెట్గా సైకాలజిస్ట్, ఇంకా లేదంటే సైకియాట్రిస్ట్, మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఒకవేళ మానసిక రుగ్మతలతో, మానసిక జబ్బులతో అతను ఆత్మహత్య చేసుకోవాలని ఉన్నాడు అంటే డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేసి దానికి తగ్గ మానసిక జబ్బుకు తగ్గ వైద్యాన్ని ఇవ్వటం, మన ప్రయత్నం ఉన్నవాడిని అర్జెంటుగా ఎమర్జెన్సీగా హాస్పిటల్లో ఉంచి
ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ, ఎలక్ట్రో షాక్ ట్రీట్మెంట్ అనే వైద్యం, మరి యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్, సిబిటి అనే సైకోథెరపీ, అలాగే ఇండివిజువల్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, మరి ఆ సపోర్టివ్ థెరపీస్, వీటన్నిటి ద్వారా వాళ్ళని వైద్యం ఇచ్చి పంపించాక కూడా 6 మాసాల నుండి 12 మాసాల వరకు వాళ్ళకి ఫాలో అప్ ట్రీట్మెంట్ థెరపీ ద్వారా చక్కగా నయం చేయవచ్చు. దీనివల్ల మనం తెలుసుకుంటుంది ఏంటంటే, ఆత్మహత్య ప్రయత్నం చేసి ఐసీయూలో చేరిన వ్యక్తులు చాలామంది ఐసీయూ నుండి ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఫిజికల్గా వాళ్ళు నార్మల్ అయ్యారు, సైకలాజికల్గా ఎందుకు ఆత్మహత్య తలంపు చేసుకున్నాడు, ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అనేది సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకొని ఆ రిస్క్ నుండి కూడా బయటపడాలి. సైకాట్రీ ఫాలోఅప్ కూడా అవసరం. సో ఇది మనం ఆత్మహత్య గురించి ఈ రోజున సెప్టెంబర్ 10 జరుగుతున్న వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ప్రజలకు మా సైకాట్రిస్టుల తరపున నా యొక్క మనవి, నా యొక్క మనస్పూర్వక నమస్సులతో, ఒక్క జీవితాన్ని మనం కాపాడిన ఆ కుటుంబం, ఆ సమాజాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు ఆ పెయిన్ అప్పుడు భరిస్తారు, కానీ మిగిలిన ఆ కుటుంబం జీవితకాలం ఆ నరకాన్ని అనుభవిస్తారు. రెండోది, ద మోస్ట్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ ఆన్ ద గ్లోబ్. దేన్నైతే నివారించవచ్చు, చావు నుండి నివారించవచ్చు అంటే సూసైడ్ని ఆ క్షణంలో మనం నివారించి కరెక్ట్గా తక్షణం వాళ్ళకి కావలసిన సహాయం చేసి మనం కరెక్ట్గా డీల్ చేయగలిగితే ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆ కుటుంబ జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. నమస్తే.